రుద్ర రుద్ర గుర్తించింది ఏమిటంటే, తన దగ్గరకి భవిష్యత్తు తెలుసుకోవడం కోసం, సమస్యలు పరిష్కారం కోసం, అనారోగ్యం కోసం వచ్చే వాళ్ళను వాస్తవానికి వారి వారి మాస్టర్లు లేదా బాబా తమ పరిధిలోకి తీసుకొని, వారిని ఆధ్యాత్మిక వైపు, ధార్మిక వైపు నడిపిస్తూ ఉన్నారు. తరచూ తన దగ్గరికి వచ్చే వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే, ఛానెల్స్ కోసం లేదా హీలింగ్ కోసం కూర్చున్న తరువాత వారి వారి ఆలోచనా ధోరణి, వారి వారి జీవితాలు ఎలా మారిపోయాయి, మరింత మెరుగ్గా ఎలా తయారయ్యాయి అని వివరిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఎంతోమంది మనుషులొస్తారు కదండీ! వాళ్ళు కొంతమందేమో సమస్యలతో వస్తారు. కొంతమందేమో కోరికల కోసము, కొంతమంది ఆరోగ్యం కోసము, ఇలా రకరకాల వాళ్ళొస్తారనమాట. ఇప్పుడు రుద్ర దగ్గర చాలామంది వస్తుంటే అతనికి ఈ జీవితము, ఈ మనుషులోక వాళ్ళ అదంతా గూడా ఆ తత్వం అంతా అర్థం అవ్వడం మొదలుపెట్టిందనమాట. ఏంటి ఇలాంటి వాళ్ళందరూ వస్తుంటే యాక్చువల్‌గా వాళ్ళకు కూడా ఆ వచ్చిన వ్యక్తులకు కూడా వాళ్ళ ఒక మాస్టర్లు, బాబా వాళ్ళ ఒక గురువులనే వాళ్ళు ఒక ఆశీర్వాదం ఉంది. అందుకోసమే తరచూ వాళ్ళు ఇలా హీలర్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన ధోరణి చూడండి. ఎప్పుడైతే మనము పెద్ద పెద్ద గురువుల దగ్గర మనము అలా వెళ్ళామనుకోండి, బాగా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైన స్థాయిలో అలా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆరాలో మనం కూర్చున్నప్పుడే వాళ్ళ దగ్గర ఆ రూమ్‌లోనో, ఆ పరిధిలోనో ఎక్కడో ఒక చోట కూర్చున్నా కానీ, మన ఆలోచనా విధానం అంతవరకు మన కంగారు, బాధ, దుఃఖము అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ తగ్గిపోయి మనలో ఏదో తెలియని ప్రశాంతత, నిర్మలత్వం మనకిట్లా గుడికెళ్ళినప్పుడు ఏదో తెలియని ప్రశాంతత అనిపిస్తుంది. అలాగే కొంతమంది ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు ఉన్నప్పుడు కూడా మనకి అలాంటి స్పిరిచ్యువల్‌గా బాగా డెవలప్ అయిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనకు తెలియకుండానే మన మనసులో ఉన్న ఆందోళన, రుగ్మతలు అన్నీ తొలగిపోయి చాలా నిర్మలంగా, ప్రశాంతతగా అనిపిస్తుంది. మనలో మనకి నమ్మకం కూడా ఏర్పడుతుందనమాట. ఇలాంటివన్నీ జరుగుతాయి అని అంటున్నారనమాట. అయితే వారి జీవితాలు హఠాత్తుగా ముళ్ళ బాటల నుండి పూల పానుపులా మారాయని కాదు. నిజానికి కొన్నిసార్లు మరింత కఠినంగా పరిస్థితులు తయారైన వారిని ఎదుర్కోవడానికి సరియైన సాధనాలతో వీరు తయారుగా ఉండి వాటిని సంతోషంగా ఎదుర్కుంటారు. చూడండి అసలకైతే ఎప్పుడైతే మనం ఇలా వెళ్తున్నామో, ఇట్లా ఆధ్యాత్మికంగా గురువులు వీళ్ళ దగ్గరికెళ్తున్నామో, అప్పుడు మనలో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మన పీఎంసీలో మరి ధ్యానంలో వచ్చిన వాళ్ళు చాలా వరకి చూడండి, ఏదో ఒక సమస్యతోనో, ఏదో ఒక అనారోగ్యాలతోనో, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడమో, ఏదో ఒకటి అలా జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ధ్యానం వైపు ఇది మనల్ని నడిపిస్తున్న చైతన్యం అనేది ఏదో ఉంది. ఎంతసేపు మనము మన ఫ్యామిలీ, సంసారము, తిన్నామా, పడుకున్నామా, మన పిల్లలు పెళ్లి చేసుకోవడము, పిల్లల బాధ్యతలు, సంపాదించామా, ఇలాంటివే అని కాకుండా ఇంతకు అతీతమైనది, అత్యున్నతమైనది ఏదో ఉంది. అంటే మన ఆత్మ ఎదుగుదల కోసం మనం ఈ భూమి మీద పుట్టామని చెప్పేసి, మన ఒక ప్రణాళిక, మన సోల్ పర్పస్ అనేది ఒకటి ఉంటుందనేసి, ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆ ఒక ఉన్నత వ్యక్తులకి, ఆ ఒక హయ్యర్ స్పిరిట్స్‌కి, గురువులకి, వీళ్ళకి కనెక్ట్ అయినప్పుడే, అప్పుడే మనకు తెలుస్తుందనమాట. అప్పుడు చూడండి ఇవన్నీ. కానీ ఒక్కొక్కసారి మనము అక్కడ వాళ్ళ దగ్గరికెళ్ళేసొచ్చినప్పుడు ఎంతో ప్రశాంతత ఇవన్నీ కలుగుతాయన్నమాట. కానీ మన పరిస్థితులనేవి ఏమి చేంజ్ అయ్యుండవు. మనకున్న సేమ్ పరిస్థితులే ఉంటాయి. సమస్యలు అవే ఉంటాయి. అనారోగ్యాలు అవే ఉంటాయి. కానీ మన ఆలోచన విధానంలో చేంజ్ ఒస్తుందనమాట. ఒక్కొక్కసారి ఆ సమస్య అనేది పూర్తిగా తొలగించకపోయినా కానీ, మనము ఆ ఒక సమస్యని ఎదుర్కోవడానికి మనలో బలము, ధైర్యము వస్తుందనమాట. సంతోషంగా మనం ఎదుర్కుంటామనమాట ఆ సమస్యని. వారి వారి ఆదాయాల్లో చాలా వరకు పేదవారికి, ఆహ్, అవ్ అవసరంలో ఉన్నవారికి,
అనారోగ్యంగా ఉన్నవారికి ఖర్చు చేయడం మొదలుపెడతారు. ఇది గూడా మనలో మార్పులొచ్చుంటాయండి. మనం ధ్యానంలో రాకముందు, ఈ పీఎంసీలోకి రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళమో, ఇప్పుడు మనము ఈ ఆధ్యాత్మికం బాటలో వచ్చిన తర్వాత, మనలో గూడా చాలామంది దాన ధర్మాలు చేయడం అనమాట. పేదవాళ్ళకి దాన ద ద చెయ్యడము, అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం, ఆ ఒక్క మళ్ళీ అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయడము, ఖర్చు పెట్టడము, ఆ ఒక మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది అని అంటున్నారనమాట. ఆకలిగా ఉన్న మనుషులకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇది గూడా ఖచ్చితంగా మనందరిలోనూ ఇలాంటి మార్పనేది డెఫినెట్‌గా వచ్చుంటుందండి. మనం కానీ రెగ్యులర్‌గా ధ్యానము ఇవన్నీ చేస్తూ ఉంటే. చాలామంది ఎంతో మందికి బట్టలు, మందులు, ఆశ్రయం, డబ్బు, ఉద్యోగాలు వగైరా లేని వారికి ఇవ్వడము మొదలుపెడతారు. పేదవారికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందటం అన్నది రుద్రాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలా దాన ధర్మ కార్యక్రమాలు చేసేవారు వారి వారి కర్మ ప్రక్షాళన కూడా చేసుకుంటున్నారు. ఇది అందరికీ ఆనందం కలిగించే పరిస్థితి. చూడండి రుద్ర కూడా ఇతను ఇంత పెద్ద హీలరు, ఛానల్ ఇలంతా ఉన్నా కానీ అందరికీ సహాయం చేయడం అంటే రుద్రాకు కూడా చాలా ఇష్టమంట అసలుకైతే. మనము వేరే వాళ్ళకి మనము దానాలు, ధర్మాలు ఇవన్నీ చేయడం వల్ల మన వాళ్ళ వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకున్న వాళ్ళ జీవితాలు మారడమే కాకుండా మన యొక్క కర్మ ప్రక్షాళన గూడా జరుగుతుంది అని అంటున్నారనమాట. దీనివల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. మనకు మేలు జరుగుతుంది. అందరికీ ఆనందమే కలుగుతుంది అని అంటున్నారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించడం ద్వారా మనుషులు తమకి తాము సహాయం చేసుకుంటున్నామని ఎందుకనుకోరు? పేదవారికి, అవసరంలో ఉన్నవారికి చేసే సహాయం వల్ల వారికి విశ్వం నుంచి 10 రెట్ల విశ్వ రక్షణ అందుతుంది. చూడండి ఎంతసేపు మనమందరము మన స్వార్థం గురించి ఆలోచిస్తాం కదా! మాకు మనము మనలో జ్ఞానం లేనప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళకేంటి మనం సహాయం చేస్తే ఏమొస్తుంది? వాళ్ళకి మనం ఇప్పుడు ఇంత సహాయం చేసాం. రేపు మళ్ళీ మళ్ళీ వాళ్ళు మన ముఖం చూస్తారా? మళ్ళీ వాళ్ళొచ్చి మనకేమైనా సహాయం చేస్తారా? ఇలాంటి వాళ్ళకి మనం ఎందుకు చేయడము? ఇలా అనుకుంటే మన మన ఆలోచన విధానము అలా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి జ్ఞానం లేనప్పుడు. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పులో మనలో ఆ ఆలోచన విధానమే మారిపోతుందన్నమాట. అవసరంలో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే అది మనకు మనమే సహాయం చేసుకుంటున్నామన్నమాట. అది ఇది నిజమే కదండీ! మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తుంటే మన కర్మ గూడా తగ్గిపోతుందనమాట. ఆ విశ్వం నుంచి మనకి 10 రెట్ల విశ్వ రక్షణ అనేది లభిస్తుందనమాట మనకి. అది గూడా అండి అవన్నీ ఈ దైవ లీలలు కానీ, ఇది యూనివర్సల్ లాస్ ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా వెళ్ళేటప్పుడే వీటి యొక్క ఈ లీలలు కానీ, ఈ యొక్క లాస్ ఇవన్నీ మనకు తెలుస్తాయన్నమాట. మనకి ఏ విధంగా లభిస్తుంది? ఎప్పుడు లభిస్తుంది? మనకి ఒక్కొక్కసారి చూడండి కొంతమంది పెద్ద పెద్ద గండాలు చాలామంది అలాంటి వాళ్ళు పోయాక కానీ వీళ్ళు సేవ్ అయిపోతూ ఉంటారనమాట. వీళ్ళ దగ్గరికి వచ్చే మంచి మనసున్న వాళ్ళకి వీళ్ళ దగ్గరికొచ్చేటప్పటికి ఏదో ఒక విధంగా ఎవరో కష్టాలు రాకుండా ఎవరికీ ఉండవండి. అందరికీ ఉంటాయి. కానీ ఏదో ఒక విధంగా వాళ్ళు రక్షింపబడతారనమాట. విశ్వం నీకు రక్షణ, సంరక్షణ ఇవ్వడానికి పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ఎన్నో రకాల సహాయం అందిస్తాను అన్న ఒక్క భరోసా ఇవ్వు చాలు అన్న బాబా వాక్యం గుర్తుకు వచ్చింది రుద్ర. రుద్రాకి. రుద్ర దగ్గరికి వచ్చిన వాళ్ళు తమ ఆదాయాల్లో కొంత శాతం విశ్వానికి ఈ కారణంగా తిరిగి ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. చూడండి విశ్వం నుంచి రక్షణ, సంరక్షణ ఇవ్వడానికి పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ఎన్నో రకాల సహాయము అందిస్తున్న
అందిస్తారని చెప్పేసి భరోసా ఇస్తాను అని బాబా అంటున్నాడనమాట. ఎప్పుడైతే మనము వేరే సహాయం చేస్తామో ఆ విశ్వం నుంచి ఆ రక్షణ మీకు వస్తుంది అని బాబా అంటున్నాడనమాట. అందుకోసమే అక్కడ రుద్ర దగ్గరకొచ్చిన వాళ్ళకి వాళ్ళు అందరూ గూడా ఎవరైతే రుద్ర దగ్గర సహాయం తీసుకున్నారో వాళ్ళందరూ గూడా తమ తమ ఆదాయం ఎంత ఉన్నా కానీ, వాళ్ళెంత బీదవాళ్ళైనా కానీ వాళ్ళకి చేతనైనంత వాళ్ళు సహాయం చేయడం అనేది నేర్చుకుంటున్నారనమాట. ఇవ్వడం అనేది తెలుసుకుంటున్నారనమాట. మీ శక్తిని బట్టి అవసరంలో ఉన్న వారికి సాయం చెయ్యండి. ఇదే రుద్ర అందరినీ అడిగేది. మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి. అయితే భగవంతుడి యొక్క పేద కుటుంబాలను కూడా కాస్త పట్టించుకోండి అని చెబుతున్నాడు. చూడండి అంతకుముందు గూడా మనం విన్నాం కదా! ఆహ్, ఎంతోమంది ఫారినర్స్ వీళ్ళు గూడా వచ్చి రుద్ర దగ్గర ఎవరైతే వచ్చి రుద్ర ఒక సహాయం తీసుకున్నారో వాళ్ళందరికీ బాబా ఏం చెప్తుంటాడంటే, మీరు మీ యొక్క సమస్య తీరడానికి వాళ్ళ యొక్క సమస్య తీరడానికి పరిష్కారం చెప్పడంతో పాటు, వాళ్ళలో ఎంతో ఒక వింత దాన ధర్మాలు చేయమని చెప్పేసి అంటూ ఉంటారనమాట. క్యాన్సర్ హాస్పిటల్స్‌కి వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేయమని, అనాథాశ్రమంలో హెల్ప్ చేయమని, ఇదన్నీ గూడా సేమ్ ఇక్కడ గూడా అదే చెప్తున్నారనమాట. అయితే మీ యొక్క కుటుంబాలు జాగ్రత్తగా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని బిడ్డలమే కదండీ! ఆ పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయండి. వాళ్ళను కూడా పట్టించుకోమని చెప్తున్నారనమాట ఇక్కడ బాబా. రుద్రాకి మరో విషయం కూడా స్పష్టంగా అర్థమయింది. మాస్టర్స్ ఎవరైనా సరే నిజంగా ప్రేమిస్తారో వాళ్ళు చాలా గొప్ప బాధాకరమైన పరిస్థితుల్లో సాగాల్సి ఉంటుంది. తమ వాళ్ళగా ఎవరినైనా మాస్టర్స్ ఎంపిక చేసుకుంటారో వారి వారి కర్మల అకౌంట్లు క్లియర్ చెయ్యాలనుకుంటాడు లేదా ఆ వ్యక్తులు మోస్తున్న కర్మ భారాలను తగ్గించాలి అనుకుంటారు. చూడండి ఎవరైతే మాస్టర్స్ ఎవరినైతే నిజంగా చాలా ఇష్టపడతారో, ప్రేమిస్తారో వాళ్ళంట చాలా బాధలకి గురవ్వాల్సిందంట. హ్మ్. తన వాళ్ళుగా మాస్టర్ ఎవరైతే ఎంపిక చేసుకుంటారో, ఇతను చాలా బాగా మంచి కమిటెడ్‌గా, డెడికేటెడ్‌గా మంచిగా ఉన్నాడు. చాలా అసలకి బాగా అనుకుంటాడో మాస్టర్స్ కానీ, గురువులు కానీ, వాళ్ళ ఒక అకౌంట్‌లో ఉన్న కర్మలన్నీ గూడా క్లియర్ చేయాలనుకుంటారంట. మా కర్మ భారాన్ని తగ్గించాలి అనుకుంటారంట మాస్టర్స్ గానీ, గురువులు కానీ. లేక ఆ వ్యక్తుల కర్మశేషాన్ని పూర్తి చెయ్యాలనుకుంటాడు. తద్వారా ఆ వ్యక్తులను ఆత్మతలంలో తనతో పాటే ఉంచుకోవాలనుకుంటారు. అప్పుడు ఆ వ్యక్తి చాలా తీవ్రమైన కష్టాలని, అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడండి ఎవరైనా కానీ అంత ఈజీగా ఆధ్యాత్మిక మార్గంలో గూడా ఉన్నతమైన స్థానంలో వెళ్ళిన వాళ్ళు ఎవ్వరైనా కానీ కష్టాలు పడకుండా ఈజీగా పూలబాటలాగా ఎవ్వరి ప్రయాణం ఉండదండి. మనం పత్రిజీ గారిని చూస్తున్నా, రమణ మహర్షిని చూస్తున్నా, షిరిడీ సాయిబాబాని చూసినా వాళ్ళు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, బాధలు ఇవన్నీ వాళ్ళు అధిగమించి వాళ్ళలో ఉన్న ఒక కర్మ అకౌంట్‌నంతా గూడా క్లియర్ చేసుకున్నారనమాట. చూడ అవ చేసుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలిగారనమాట అసలకి. అలాగే చూడండి ఈ కర్మని పూర్తిగా తొలగించడం అన్నా, లేకపోతే వాళ్ళ కర్మ తాలూకు తగ్గించడం భారం తగ్గించడం అన్నా, లేకపోతే ఆ వ్యక్తులే గురువులు ఏం సహాయం చేయకపోయినా కానీ, వాళ్ళు ఎంపిక చేసుకొని ఇష్టపడుతున్న వ్యక్తుల ఒక కర్మశేషం పూర్తి చేయాలని కోరుకుంటారంట. అంటే మన కర్మ అకౌంట్‌ని మనమే పూర్తిగా మొత్తము తొలగించుకునే వరకు ఆ గురువులు గూడా వెయిట్ చేస్తారనమాట. తద్వారా ఆ ఒక్క వ్యక్తి ఆత్మతలంలో ఉన్నత తలాల్లోకెళ్ళినప్పుడు ఆ ఒక్క గురువు సన్నిధిలోనే ఉంటారంట. చూడండి ఇప్పుడు భగవంతునికి విష్ణు భక్తులు విష్ణు సన్నిధిలోకి వెళ్తారు. శివ భక్తులు శివ సన్నిధిలోకి వెళ్తారు అంటారు కదా! అలాగే ఆ మాస్టర్ యొక్క సన్నిధిలో ఆ ఉన్నత తలాల్లో అక్కడ చేరుకుంటారంట. అప్పుడు ఆ వ్యక్తికి అలా చేరుకుంటారు అని అంటున్నారనమాట.
అప్పుడు ఆ వ్యక్తులు చాలా తీవ్రమైన కష్టాలను, అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైతే ఆ కర్మ ఫలాలని మొత్తము ఈ జన్మలోనే తొలగించుకొని, ఇంక తమ గురువుల దగ్గరికి వెళ్ళిపోవాలి, ఉన్నత తలంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆ కర్మ బ్యాలెన్స్‌ని వాళ్ళు ఈ జన్మలోనే చాలా కష్టాలు పడాల్సొస్తుందనమాట. ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డంకులు అన్నీ అధిగమించి, వాళ్ళు ఈ జన్మలోనే అంతా ఒక శేషమంతా కంప్లీట్ చేసుకొని, ఉన్నత తలంలో తమ గురువుల దగ్గరికి వెళ్ళిపోతారనమాట. ఎవరినైతే వాళ్ళు ఏ భగవంతుడిని కానీ, గురువుని కానీ వాళ్ళు ఆశ్రయించారో, వాళ్ళొక ఆ స్థలం తలాల్లోకి వెళ్ళిపోతారనమాట. ఆ వ్యక్తుల యొక్క ఆత్మ అనేది. అబ్బాయి, అసలు సంగతి చెప్పనా? పరిశుద్ధమైన బంగారం కావాలనుకుంటే దాన్ని మరింతగా అగ్నిలో కాల్చాలి. మరే విధంగానూ అంత పరిశుద్ధమైన బంగారాన్ని పొందలేము. పరిశుద్ధమైన నీటిని తాగాలి అనుకుంటే కూడా బావిని మొత్తంగా పూడి పూడికించాలి. ఈ పద్ధతి సౌకర్యంగా ఉండదని నాకు తెలుసు అబ్బాయి. కానీ కానీ ప్రతీదీ దాని స్వంత అగ్నిలో కాల్చాల్సిందే. అప్పుడే శుభ్రంగా, స్వచ్ఛంగా, పరిశుద్ధంగా తయారవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడండి బాబా. రుద్రాక్ష చెప్తున్నాడనమాట. "అబ్బాయి, బంగారు నీకు బంగారు చాలా ప్యూర్ బంగారు కావాలి అంటే, దాన్ని ఎంతగా అగ్నిలో నువ్వు కాలుస్తావో, అంత పరిశుద్ధమైన బంగారు మనకి లభిస్తుంది. అలాగే ఏదైనా కానీ స్వంత అగ్నిలో కాలాల్సిందే అనమాట. కాలినప్పుడే ఆ దాంట్లో ఒక శుభ్రము, స్వచ్ఛత, పరిశుభ్రము అంతగా ప్యూరిటీగా తయారైతుంది. మనం కూడా అండి, మనం గూడా కష్టాలు, బాధలు ఇవన్నీ పడినప్పుడే అప్పుడు మనలో ఉన్న ఆ! అరిషడ్ వర్గాలందరినీ మనము జయించగలుగుతామనమాట. ఎదురు వాళ్ళు కూడా అదే దుఃఖం ఇప్పుడు మనం అనారోగ్యాల్లో బాధపడినప్పుడు ఎదురు వాళ్ళు అనారోగ్యంతో అరే! మనం ఇలా బాధపడ్డాం కదా! వాళ్ళు కూడా బాధపడుతున్నారే అన్నప్పుడు మనలో ఆ భావన కలుగుతుందనమాట. డబ్బు లేకుండా బాధపడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే అది చూసింటామో అరే! అదే అని చెప్పేసి ఆ డబ్బు లేకుండా ఏం కష్టాలుంటాయి? ఎలా ఉంటాయి? వాళ్ళని ఎట్లా అధిగమించాలి? అప్పుడు మనలో వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చెయ్యాలి అని ఆ తాపత్రయము, తపన ఆ ఒక ఆ కరుణ, దయ అన్నీ కలుగుతాయన్నమాట. అలాగే మనం ఎంతగా కాలింటామో అప్పుడు అంత పరిశుభ్రంగా మనం గూడా తయారవుతాము. మన సోల్ కానీ, మన ఇవన్నీ గూడా స్వచ్ఛంగా మనం గూడా తయారవుతాము అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇద్దరు పిల్లలు మట్టిలో, మురికిలో ఆడుకుంటున్నారని అనుకో. ఇద్దరు దెబ్బలు తగిలించుకున్నారు అనుకో. ఆ ఇద్దరిలో ఓ పిల్లవాడి తల్లి తన కొడుకు శుభ్రపడాలని కోరుకొని, వేడి నీళ్లతో, సోపుతో స్నానం చేయించి, ఎక్కడెక్కడ దె ద దెబ్బలు తగిలిందో అక్కడ యాంటీసెప్టిక్ క్రీమ్ రాస్తుంది. దెబ్బల మీద దాన్ని రాస్తే మరింత బగ్గుమని పిల్లవాడు బాధతో అరుస్తాడు. ఇంకా చెప్పాలంటే తల్లిని చుట్టూ ఉన్నవారిని అరిచి తిడుతాడు కూడా. మరో అబ్బాయి ఇంకా హాయిగా మట్టిలో ఆడుకుంటూ ఉంటే ఎవ్వరూ స్నానం చేయమని కానీ, మందు రాసుకోమని కానీ చెప్పకుండా ఉంటే నువ్వు చెప్పు, ఎవరి పరిస్థితి సరైనది? బలవంతంగా స్నానం చేయించి మందులు రాసిన అబ్బాయిదా? లేక మట్టిలో ఆడుకుంటూ ఎవ్వరూ మందులు రాయకుండా వదిలేసి గాయాలతో ఉన్న అబ్బాయిదా? నిజమే చూడండి. మనకిక్కడ చెప్తున్నారు చూడండి. ఇద్దరు పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటూ, గొడవ పడుతూ వాళ్ళు దెబ్బలు తగిలించుకున్నారు. పాపము రక్తమొస్తుంది. ఒక పిల్లోడినేమో తన తల్లి తీసుకొనెళ్ళి చక్కగా స్నానం చేయించి, శుభ్రం చేసిందనమాట. అదంతా కూడా శుభ్రం చేసి యాంటీసెప్టిక్ క్రీమ్ రాసింది దెబ్బల మీద. యాంటీసెప్టిక్ క్రీమ్ రాసినప్పుడు ఇంకా కాలుతుంది కదండీ! మంటలొచ్చేస్తాయి కదా! అప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మని గూడా తిడతాడు. "అమ్మ ఏం కాలుతుంది? ఎందుకిలా పూస్తున్నాను?" అమ్మని, చుట్టుపక్కల వాళ్ళని గూడా తిడతాడనమాట. కానీ అది ఎందుకండి అలా చేసేది ఆ తల్లి? ఆ తల్లి అనేది ఆ కొడుకు తొందరగా రికవర్ అవ్వాలి. ఆ ఒక్క బురద, ఆ మట్టి అంతా తనలో నుండి అశుభ్రం అవ్వాలి. తొందరగా హీల్ అవ్వాలి అని ఆయింట్‌మెంట్ అనేది పూస్తుందనమాట. అలాగే అలాగే ఇంకొక పిల్లవాడిని అసలెవరు పట్టించుకోలేదు. స్నానం చెయ్యమని చెప్పలేదు. ఆ పిల్లవాడు అలాగే మురికిలో కొట్టుకొని, అలాగే దెబ్బలు తగిలించుకొని అలాగే ఉన్నాడు. ఎవరి పరిస్థితి మంచిది అని చెప్తున్నాడు. మాస్టర్ ఎప్పుడైతే పిల్లవాడిని ఇంటికి తిరిగి
రప్పిద్దామని అనుకుంటాడో, ఆ పిల్లవాడు ముందు శుభ్రపడాలి. గాయాలకు మందులు రాయాలి. అవసరమైతే ఇంజెక్షన్‌లు ఇవ్వాలి. మందులు మింగాలి. తరచూ పిల్లవాడు వీధిలోకే వెళ్ళాలని కోరుకుంటాడు. అంతేకాక తన తల్లిని అసహించుకుంటాడు. ఆ తల్లి అంత మంచిది కాదు అని భావిస్తూ ఉంటాడు. కానీ తల్లి అలా అనుకోదు. పిల్లవాడు ఏమనుకుంటున్నాడు అన్నది పట్టించుకోదు. చూడండి, ఒక గురువు శిష్యుల ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక తల్లి పిల్లవాడి ప్రేమలాగా ఉంటుంది అని అంటున్నాడనమాట. తల్లి ఇంటికి తెప్పించుకున్నామన్నప్పుడు ముందు ఆ పిల్లవాడిని శుభ్రపరచాలి. శుభ్రపరిచి ఇక తనకి కావాల్సంటే మందులిస్తుంది, ఇంజెక్షన్‌లిస్తుంది. ఆ పిల్లవాడు ఆ తల్లిని విసుక్కుంటాడనమాట. అసహించుకున్నా కానీ, కోపమొచ్చి ఎన్ని మాటలన్నా కానీ ఏమీ అనదు ఆ తల్లి. ఎందుకంటే పిల్లవాడి కోసమే అని తనకు తెలుసనమాట. ఆ తల్లి మొత్తం అన్నీ చూడగలుగుతుంది. చిన్న పిల్లోడికి ఏమీ తెలియదు. అందుకోసమే ఇలా అరుస్తున్నాడు. హ్మ్. నాకు పూయొద్దు, ఇంజెక్షన్‌లొద్దు అలా అని చెప్పి ఏడుస్తున్నాడు, గోల పెడుతున్నాడని. ఆహ్, వ కానీ ఇవన్నీ ఇస్తేనే అతను బాగుపడతాడు, తొందరగా రికవర్ అయితాడు అని చెప్పేసి ఆ తల్లికి తెలుసు. అదే విధంగా గురువుకి గూడా తెలుసు. మనకు మన కర్మ అకౌంట్ మనకు ఒక కర్మ అనేది ఇక్కడ బురద మట్టి లాంటిదనమాట. అది మన చుట్టూ ఉంటుందనమాట. మన ఆరాలో, మన ఒక యాస్ట్రల్ బాడీలో, ఎథరిక్‌లో వీటిలో అంతా ఒక కర్మ అనేది ఉంటుంది. బ్లాక్‌గా ఆహ్, మ మ మబ్బుల్లాగా కర్మ అనేది ఉంటుందనమాట. అది ఉన్నప్పుడు మనము రకరకాల బాధలు అది మన బాధలు మనకి అనారోగ్యాలు కానీ, ఇన్సిడెంట్స్ జరగడం కానీ, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయనమాట. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే, ఈ వ ఫస్ట్ క్లీన్ అవ్వాలనమాట. తనని నమ్ముకొని తన దగ్గరకొచ్చిన భక్తులను కానీ, ఎవరైనా పిల్లవాడిలాగే మనము ఆ గురువులకి, భగవంతుడికి మనం కూడా పిల్లల్లాంటి వాళ్ళమండి. ఫస్ట్ మనల్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసి అప్పుడప్పుడు మనకి ట్రీట్మెంట్ గూడా ఇస్తారు కదా! అలాగే మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైతాయి. ఒక్కొక్కసారి మనం ఎంత వేడుకున్నా, భగవంతుని వేడుకున్నా, గురువుని వేడుకున్నా మన కష్టాలు పోవనమాట. ఒక్కొక్కసారయితే ఇంకా కష్టాల మీద కష్టాలు ఇలా గూడా వస్తుంటాయనమాట. అవన్నీ కూడా ఎందుకంటే, ఆ గురువుకి తెలుసనమాట. అవన్నీ కూడా మన ఒక కర్మ అకౌంట్‌ని తగ్గించుకోవడానికి, మనం ఎంత తొందరగా ఆ కర్మని ఈ జన్మలోనే తీర్చేసుకుంటామో, మనము లేకపోతే 10 జన్మల వరకు మనకు ఆ కర్మ అనేది వస్తూనే ఉంటుందనమాట. అదే ఈ జన్మలో తీర్చేసేసుకుంటే, నెక్స్ట్ జన్మలో మనం ఆ కర్మ బాధను అనుభవించాల్సిన అవసరం ఉండదనమాట. ఏ విధంగా ఆ పిల్లోడికి ఈరోజు దెబ్బలు తగిలించుకున్నాడు, ఆ ఒక బాధని వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేస్తే రేపటికి లేకపోతే 2 రోజుల్లో హీల్ అయిపోతాడు. అదే దాన్ని అలాగే వదిలేసామనుకోండి 2 రోజులు కాదు కదా! 10 రోజులకో, నెలకో అది హీల్ అయితుందనమాట. అలాగే ఒక తల్లి ప్రేమని, గురువు ప్రేమని ఇద్దరిని అలాగే మనకి కంపేర్ చేసి చెప్తున్నారండి. అందుకే ఎవరైతే తీవ్రంగా కష్టాలన్నిటినీ ఎదుర్కొంటూ ఉంటారో, వారు తరచూ ఆకాశం కేసి చూసి, "ఎందుకు నాకే ఇలా జరుగుతుంది?" అంటూ అడుగుతూ ఉంటారు. తాము మాస్టర్‌నో, భగవంతుడినో నిందిస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళు తమ మాస్టర్ చేత ప్రేమించబడుతున్నారు, పరిశుభ్రం కావబడుతున్నారు అని. ఇదంతా తెలుసుకున్న జ్ఞానంతో ఉండి తమ మాస్టర్స్ తమను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారని, వాళ్ళను మట్టి నుంచి మురికి నుంచి శుభ్రపరుస్తున్నారని తెలిసి ఆ కష్టాలన్నీ అధిగమిస్తూ ఉంటే వారు తమ మాస్టర్‌కు మరింత దగ్గరవుతున్నారు. న్ ఆహ్, నన్ను నమ్ము రుద్ర, ఆ స్థితిలో జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. చూడండి, ఇక్కడ చెప్తున్నారు కదండీ! అసలకైతే ఎవరైతే కష్టాల్లో, బాధల్లో ఉన్నవాళ్ళు మనం గూడా ఎన్నో ఒక్కొక్కసారి అసలకైతే ఆకాశం కేసి అలా చూస్తూ ఉంటారంట. ఎందుకు భగవంతుడా! నాకే ఎందుకు ఇలాంటి కష్టాలిచ్చావు? ఏంటి? అని చెప్పేసేసి మనం ఒక్కొక్కసారి ఎన్నో సందర్భాల్లో భగవంతుడిని ఈ మెయిన్‌గా స్పిరిచువాలిటీలో రాకముందు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మనం ఎదుర్కొని ఉంటామనమాట. ఆ భగవంతుడిని నిందించుంటాము ఎన్నో పరిస్థితుల్లో. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఆ భగవంతుడికి ఎప్పుడు మన మీద ఎప్పుడూ ప్రేమనే ఉంటుంది. ఏ విధంగా ఒక చిన్న పిల్లవాడి మురికంతా పోగొట్టుకొని మరింత దగ్గరవుతా ఏ మ మ పోగొట్టుకొని ఆ పిల్లవాడిని దగ్గర చేసుకోవడానికే అని చెప్పేసేసి అనుకుంటాము అని చెప్పేసి.
అలాగే నన్ను నమ్ము రుద్ర, ఈ స్థితిలో జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. ఎంత తొందరగా నువ్వు హీల్ అయిపోయే ఎంత తొందరగా ఆ కర్మని అనుభవించినప్పుడు అంత తొందరగా నీ జీవితం గూడా మారిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ హ్మ్. అన్ని సమాధానాలు అందరి లోపలే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏమిటంటే నిశ్శబ్దంగా కూర్చొని తమ లోపలికి తాము వెళ్ళాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి తమ స్వంత ఇంటికి తిరిగి వెళ్ళాలి. దానికోసం ఎవరికీ ఏ మీడియము అవసరం లేదు. ఆశ్రమం అవసరం లేదు. పుస్తకాలు అవసరం లేదు. కళ్ళ గురువుల గురువుల అవసరం లేదు. తమ గురువు తమలోనే ఉన్నాడని విశ్వాసంతో మమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆతృతగా ఉన్నాడని నమ్మితే చాలు. చూడండి, మనకొచ్చే సమస్యలకి అన్నిటికీ పరిష్కారము మనలోనే ఉంది అని అంటున్నారనమాట. ప్రతి ఒక్కరూ చేయాల్సిందేమంటే నిశ్శబ్దంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస అనమాట. అంటే ధ్యానం చేయాలి అని అంటున్నారనమాట. ఏ మీడియంలు, ఏ గురువులు, ఏ ఆశ్రమానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకొని మీ ఇంట్లో మీకు అనుకూలమైన హ్మ్. అనుకూలమైన ప్లేస్‌లో కూర్చొని ఒక మన గురువు మనలోనే ఉన్నాడు అని చెప్పేసేసి విశ్వాసంతో మన ఇంటికి మనకి తిరిగి వెళ్ళాలి అంటే ఆ పరమాత్మను, ఆ ఒక భగవంతుని మళ్ళీ మనం చేరుతామని ఆ విశ్వాసంతో మన కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే చాలు అని అంటున్నారనమాట. హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని అన్ని ఆలోచనలను వదిలివేసి నీ మనసును నెమ్మదిగా నీ శ్వాస మీద కేంద్రీకరించాలి. అప్పుడు గమనిస్తే నీ శ్వాసే నువ్వుగా మారిపోయి ఉంటావు. మన శ్వాసే మనము మనగా మనంగా మారిపోయి ఉంటామంట. ఆపై నీ శ్వాస ద్వారా ఓ పవిత్రత, ఓ ఏకాంతం, ఓ ప్రశాంతం తత, ఓ ఆధ్యాత్మికత, సాధువులు, దృశ్యాలు ఆహ్, సాధువులు, ద్రష్టలు ఉన్న అద్భుతమైన చోటికి నువ్వు చేరుతావు. నీ అన్ని సమాధానాలు నీలోనే ఉన్నాయి అబ్బాయి. బయట కాదు. ఆరాలను, చక్రాలను కొత్త యుగానికి పిరమిడ్స్‌లను టారెట్స్ అంటే బొమ్మలు అన్నమాట. బొమ్మలు చూపెట్టేవన్నమాట. నీ ఛానెలింగ్ అన్నిటినీ మరిచిపో. అన్నిటికీ మూలమైన ఏమీ లేనితనము శూన్యంలో అనుసంధానం అవ్వు. చూడండి, ఇక్కడ బాబా గూడా ఏం చెప్తున్నారంటే ధ్యానమే చెయ్యమని చెప్తున్నారనమాట. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చొని నీ యొక్క శ్వాస మీద ధ్యాస పెడతావో, అప్పుడు నువ్వు ఆ శ్వాసగానే మారిపోతావు అని చెప్పేసి అంటున్నారనమాట. అప్పుడు బయట కాదు నువ్వు నీ యొక్క సమస్యలకి సమాధానాలు వెతకాల్సింది. నీ లోపలనే నువ్వు వెతుక్కో. ఏ చక్రాలైనా కానీ, ఆరాలైనా కానీ, బొమ్మలు, ఛానెలింగ్స్ ఇవన్నీ మర్చిపో. అవన్నీ ఏవి కాదు. అన్నిటికన్నా మూలమైంది ఏమీ లేదంటే ఆ శూన్యం అనమాట. ఆ శూన్యంలో నువ్వు అనుసంధానము అవ్వు అని చెప్పేసి అంటున్నారనమాట. బాబా గూడా ఒక ఆహ్, ఒక మన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఆ శూన్యంలో నువ్వు సృష్టికర్తను కలుసుకుంటావు. అతను ఆ ఏమీ లేనితనంలో నుంచి అన్నిటినీ సృష్టిస్తున్నాడు. అందుకే నువ్వు అతడిని చేరుకోవాలంటే ఆ శూన్యాన్ని చేరుకోవాలి. ఆ సృష్టికర్త ఆ పరిశుభ్రమైన దాన్ని ఓ ఓ భ్రమల జలధార జలతారులలాంటి అర్థం లేని దానితో కప్పి మనల్ని అందులోకి లాగివేస్తాడు కాబట్టి ఆ శూన్య స్థితికి చేరుకోవాలి అంటే మనకు సమయం పడుతుంది. ఎందుకు? సింపుల్. నువ్వొక పజిల్‌ని సృష్టిస్తే దాన్ని ఛేదించడానికి వీలు లేనట్లుగా ఉండాలని నువ్వు కోరుకుంటావు కదా! అలాగే మన సృష్టికర్త కూడా నిజానికి అది చాలా సింపుల్ పజిలే.
పరిష్కరించటానికి. కానీ మనం తీసుకునే ప్రతి స్టెప్పు మనల్ని ఆ సింప్లిసిటీ నుంచి దూరంగా, మరింత దూరంగా పరిష్కారానికి దూరంగా తీసుకొని వెళ్తుంది. పరమహంస యోగానంద గారు చెప్పినట్లు దేవుడు చాలా సింపుల్. మిగిలినదంతా గందరగోళమే. చూడండి మనము ఇది చాలా ఇంపార్టెంట్ అండి అసలకైతే. మనము ఎప్పుడైతే ఆ శూన్య స్థితిలో ఉంటామో, అప్పుడే ఆ ఒక్క సృష్టికర్తను మనము అందుకోగలుగుతామంట. తను ఆ సృష్టికర్త ఏమీ లేని తన నుంచి ఇంత మహా విశ్వాన్ని ఆయన సృష్టించాడనమాట. అందుకోసమే నువ్వు అతన్ని చేరుకోవాలి అంటే, నువ్వు కూడా శూన్యమైపోవాలనమాట. అంటే నేను పలానా వ్యక్తి, నేను శరీరంతో ఉన్నాను. నా సంసారము, నా పిల్లలు, ఆస్తులు, నగలు, చీరలు, బట్టలు, నా అని అదంతా వదులుకొని ఎప్పుడైతే మనము అసలు మన శరీరం కూడా కాదండి. మనం ఆత్మస్వరూపులమనమాట. అన్నిటిని మర్చిపోయి నేను ఆత్మని, ఆ భగవంతుడు ఆ శూన్య స్థితిలో మనము ఎప్పుడైతే ఆ భగవంతుడిని చేరుకుంటామో అప్పుడే మనము ఆ పరిశుద్ధత ఇవన్నీ కూడా మనలో వస్తాయన్నమాట అసలకైతే. ఇలా చెప్తున్నాడనమాట. భగవంతుడు ఒక భ్రమలు అనేది మన చుట్టూ ఉంటాయన్నమాట. మనల్ని కప్పేసి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ఆ శూన్య స్థితిలో చేరుకుంటామో, అప్పుడు ఆ భ్రమలు అంతా గూడా దూరమైపోయి, మనము ఆ భగవంతుని చేరుకోవచ్చు. ఇది ఎంత సింపుల్ అంటే, సపోజ్ మనం ఒక పజిల్ చేశామనుకోండి. నేనొక పజిల్ చేశాననమాట. ఆ పజిలు కొంచెం మళ్ళీ దాన్ని చెయ్యాలంటే కొంచెం కష్టతరంగా ఉన్నప్పుడే అది చాలా మనకి ఆనందంగా ఉంటుంది గదండీ! ఛేదించడానికి, దాన్ని సాల్వ్ చేయడానికి. కానీ నిజానికి ఆ పజిల్ అనేది చాలా సింపుల్‌గానే ఉంటుందనమాట. స్టెప్స్ అనేవి చాలా ఈజీగానే ఉంటాయన్నమాట. కానీ మనం ఒక్కొక్క స్టెప్ అడుగులు వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం తీసుకునే మన నిర్ణయాల వల్లనే మనం గందరగోళంలో పడిపోతామనమాట. ఆ పజిల్‌లో ఇరుక్కుపోతామనమాట. ఇది కరెక్టా? రాంగా? ఇలా చేస్తే ఏమైతుంది? లేపోతే ఒక స్టెప్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్‌కి అరే! నేను ముందు స్టెప్ తప్పు చేసినందుకు కాబట్టి నేను ఈ స్టెప్ సరిగ్గా చేయలేకపోతున్నాను. ఈ అలా అని చెప్పేసి మన జీవితంలో గూడా పలానా వ్యక్తుల వల్ల మన జీవితం ఇలా అయింది. అరే! నేనప్పుడు అలా చేసుండాలి. నేనిప్పుడు ఇలా చేసుండాలి. లేపోతే ఇప్పుడు ఆత్మవిమర్శ, అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇలా రకరకాలండి అసలకైతే. ఇలా మనము మనం చేసుకున్న దాన్లలోనే మనం ఇరుక్కుపోతుంటామనమాట. కానీ ఆ భగవంతుడు చాలా సింపులు అని పరమహంస యోగానంద చెప్పాడంట. అతను చాలా సింపులు. మిగతాదంతా గూడా గందరగోళమే అని ఆయన చెప్పినట్లు నిజంగానే అండి. మనం ఎప్పుడైతే ఆ శూన్య స్థితి ధ్యానంలో, ఆ శూన్య స్థితిలో చేరుకుంటామో, మనకసలు ఏమీ తెలీదనమాట. మన ఓన్లీ అక్కడ ఆ శూన్య స్థితిలో ఉండేది మన ఉనికే అండి. మన ఎగ్జిస్టెన్స్. అక్కడ ఏం కనిపిస్తుంటుందో ఆ శూన్య స్థితిలో మనం మనకసలు శరీరం ఉందని కానీ, ఆకలి, దప్పికలు, నీరసము, ఈ కోపము, బాధ్యతలు, బరువులు, ఈ పరుగులాట ఇవన్నీ ఏమీ ఉండదు. ఆ శూన్య స్థితిలో కేవలం మన ఉనికి మాత్రమే ఉంటుంది. మనం చూస్తూ ఉంటామనమాట. అద్భుతమైన అది అసలకి మనం ఆ శరీరం లేని గాల్లో తేలుతున్నట్లు ఎంతో హాయిగా ఏమీ లేని స్థలంలో మనము ఎంతో ఆ అనుభూతి అండి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందనమాట. ఏ విధంగా అయితే చక్కెర మనము చక్కెర తియ్యగా ఉంటుంది అని మనము ఎంత చెప్పినా ఎదురు వాళ్ళకి అర్థం కాదనమాట. ఆ చక్కెర వాళ్ళ నోట్లో పడ్డప్పుడు అప్పుడు అబ్బా! చక్కెర ఇంత తియ్యగా ఉంటుందా అని వాళ్ళకి తెలుస్తుందనమాట అసలుగైతే. అలాగే ఈ అనుభూతి ఆ శూన్య స్థితిలో వెళ్ళినప్పుడు ధ్యానంలో ఆ శూన్య స్థితిలో వెళ్ళినప్పుడు ఆ అనుభూతి పొందిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. దాంట్లో ఉన్న మాధుర్యం ఏంటి అని చెప్పేదేసి. ఎప్పుడైతే ఆ అనుభూతిలో ఉంటామో అసలుకైతే మనలో ఏవి ఉండవనమాట. మనం ఆ నిశ్శబ్దంలో ఉన్నప్పుడు ఆ భగవంతునికి కనెక్ట్ అయితాము. ఆ శూన్యత, ఆ ప్రశాంతానికి, ఆ ఆనందానికి మనము కనెక్ట్ అవుతామనమాట.